ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు విల్సన్ ప్రసాద్, పాలకొల్లు, వెస్ట్ గోదావరి జిల్లా. నేను ఈ ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్కి వెళ్ళటం గాను సిద్ధపడి వచ్చి ఉన్నాను పిఠాపురం. మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారి ద్వారా మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కార్యక్రమంలో మేము గ్రహం స్టెయిన్ ఒరిస్సా నుంచి విలియం కేరీ అంటే పశ్చిమ బెంగాల్ వరకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి మా ప్రయాణవంతుల్లోనూ మరి మీరు ప్రార్థించి మేము క్షేమకరంగా రావడానికి, మరి మేము వెళ్ళటానికి, అక్కడ మహిమకరంగా జరిగే కార్యక్రమంలో పాల్గొని దేవుని స్తుతించేలాగన, దేవుని మహింపరిచేలాగన, మరి దేవునికి ఘనత వచ్చేలాగన మరి మేము వెళ్ళాలని కోరుతున్నాం. మీరు దాని నిమిత్తము ప్రార్థించండి. మరి మీ ప్రయాణమంతటిని కూడా మరి సక్రంగా వెళ్ళి రాగటానికి దేవుని కృప ఉండలాగన మరి మీరందరూ ప్రార్థించి ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారు మరి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మరి వారికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదంగా జరగడానికి మీ అందరూ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. మనం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు విల్సన్ ప్రసాద్, పాలకొల్లు, వెస్ట్ గోదావరి జిల్లా. నేను ఈ ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్కి వెళ్ళటం గాను సిద్ధపడి వచ్చి ఉన్నాను పిఠాపురం. మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారి ద్వారా మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కార్యక్రమంలో మేము గ్రహం స్టెయిన్ ఒరిస్సా నుంచి విలియం కేరీ అంటే పశ్చిమ బెంగాల్ వరకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి మా ప్రయాణవంతుల్లోనూ మరి మీరు ప్రార్థించి మేము క్షేమకరంగా రావటానికి, మరి మేము వెళ్ళటానికి, అక్కడ మహిమకరంగా జరిగే కార్యక్రమంలో పాల్గొని దేవుని స్తుతించేలాగన, దేవుని మహింపరిచేలాగన, మరి దేవునికి ఘనత వచ్చేలాగన మరి మేము వెళ్ళాలని కోరుతున్నాం. మీరు దాని నిమిత్తము ప్రార్థించండి. మరి మీ ప్రయాణమంతటిని కూడా మరి సక్రంగా వెళ్ళి రాగటానికి దేవుని కృప ఉండలాగన మరి మీరందరూ ప్రార్థించి ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ వారు మరి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మరి వారికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదంగా జరగడానికి మీ అందరూ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలకు తెలియజేస్తున్నాను. నా పేరు పి నీరజాదిపోరా, మాది గుడివేడ. ఒక చిన్న దైవ సేవకురాలని ఇలా పిఠాపురం శ్యాంబాబు గారి దగ్గరికి వచ్చాము. మేము ఇండియన్ హిస్టారికల్ టూర్కి వెళ్ళటానికి పిఠాపురం మేము రావటం జరిగింది. మరి మేమందరం ఒరిస్సా, కలకత్తా, పశ్చిమ బెంగాల్ అవన్నీ కూడా మరి క్రిస్టియన్స్ మిషనరీస్ వచ్చినటువంటి వారు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి పరిచర్యలు చూడటానికి, అలాగే మదర్ తెరిసా ఎటువంటి పరిచర్య చేసిందో ప్రభు కృపను బట్టి, అవకాశాన్ని బట్టి అవి చూసి నేర్చుకోవడానికి, ప్రభు ప్రేమ క్రియల్లో మేము మా పరిచర్యలో మా గ్రామాల్లో చూపించటానికి, ఆ పరిచర్యలో ఎలా ఉన్నాయి అవన్నీ చూసి నేర్చుకోవటానికి మేము కూడా ఈ యొక్క టూర్కి వెళుతూ ఉన్నాము. మీరు కూడా రావాలనుకున్నటువంటి ఆశ కలిగిన వాళ్ళు సెకండ్ ట్రిప్కి రావడానికి కూడా ప్రయత్నం చేయండి. అందుకు మీరు ప్రార్థన చేయండి. మేమందరం ఇప్పుడు వెళుతూ ఉండగా మా కొరకు అందరూ ప్రార్థన చేయండి. అలాగే ప్రభు టీవీ క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ విధంగా మేము మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన మాకు ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆ యొక్క ఛానల్స్ వారిని కూడా దీవించి ఆశీర్వదించినట్లుగా యేసయ్య మీరందరూ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. మా అందరి కొరకు ప్రార్థన చేయమని యేసునామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. మీ అందరు యేసునామం పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. పిఠాపురం మండలం జగపతి రాజపురం కే కృప అనే పాశ్రమ గారిని నేను టూర్ వెళ్ళడానికి సిద్ధపడి సోమబాబు గారి యొక్క మందిరానికి, దేవుడిచ్చిన స్థలానికి సిద్ధపడి వచ్చాము. ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్కి వెళ్ళడానికి మేమందరం ప్రార్థనాపూర్వకంగా కొన్ని రోజుల నుంచి సిద్ధపడ్డాము. సంఘాల్లో ప్రార్థన చేశారు. అలాగనే ప్రభు మా ప్రయాణం అన్ని ఈవులను, వనరులను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిఠాపురం ఫెలోషిప్ వారందరూ, పెద్దలందరూ కూడా ప్రార్థన చేసి పంపించడానికి సిద్ధపడ్డారు, ఇష్టపడ్డారు. అందరిని బట్టి ప్రతి ఒక్క నాయకునికి, ఫెలోషిప్లో ఉన్న పెద్దలకు
అందరికీ నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మా ప్రయాణం అంతట్లో బయలుదేరినది మొదలుకొని మరి ఒరిస్సా, ఇంకా కలకత్తా, ఇంకా అనేక ప్రాంతాలు ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసిన అనేక మంది భక్తుల యొక్క చరిత్రాత్మకమైన విషయాలను మేము చూసి మేము కూడా అలా నేర్చుకుని సంఘాల్లో బోధిస్తూ అనేక మంది మతోన్మాదులకు, దేవుని ఎరుగని ప్రజలకు మేము చెప్పి అనేక మందిని దేవుని తెలుసుకునేలా చేయాలని మా అంతటా మేము కృషి చేస్తూ ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రయాణంలో దేవుడు మా అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి క్షేమకరంగా వెళ్ళి మరలా క్షేమకరంగా దీవెనకరంగా మా ప్రాంతాలకు మేము తిరిగి వచ్చే వరకు మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మరి మనవి చేస్తూ ఉన్నాము. మేము చూడడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు కూడా మరి మా వల్లే సెకండ్ ట్రిప్లో పాలు పంపులు పంచుకొని మీరు కూడా వెళ్ళి చారిత్రాత్మక విషయాలను తెలుసుకుని చూసి మీరు కూడా సంతోషించి ప్రభు చేత దీవించబడి ఆశీర్వదించబడి మరి ప్రభునందు పడిన ప్రయాస ఏది వ్యర్థము కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మేమేదో ఇష్టం వచ్చినట్లు తిరిగి చూసి రావాలని కాదు, కానీ మరి దేవుని కొరకు హతసాక్షులైపోయిన భక్తుల యొక్క త్యాగాన్ని, వారు ప్రేమపూరితంగా చేసిన ఆ సువార్త పరిచర్యను, ఆ సంఘాలను, వీలైతే మదర్ తెరీసా చేసిన పరిచర్య అవన్నీ చూసి మేము సంతోషించి మరలా తిరిగి వచ్చి సంఘాల్లో చెప్పుకొని సంఘాన్ని మరింత బలపరుచుకునేలాగా మా కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మమ్మల్ని ప్రోత్సహించిన సోంబాబుని, సోంబాబు యొక్క కుటుంబాన్ని, తన భార్య పిల్లలను, తన సంఘాన్ని దేవుడు ఇంకా నానాటికి అభివృద్ధిలోనికి నడిపించి మరిన్ని కార్యక్రమాలు తన ద్వారాగా చేయలాగిన ప్రభు తనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆర్థికంగాను బలపరచులాగిన మరి మాతో పాటు సోంబాబుని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరికి మనవి తెలియచేస్తున్నాము. ఈ సదావకాశాన్ని ఇచ్చిన క్రిస్టియన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. వారిని వారి ఛానల్ని కూడా ప్రభు బహుగా దీవించి రాబోయే దినాల్లో మరింత వాడబడులాగిన సర్వ ప్రపంచానికి ఈ క్రిస్టియన్ ఛానల్ ద్వారాగా దేవుని సువార్త అందబడాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. యాక్చువల్గా ఇది వాస్తవంగానే మా పిఠాపురం నియోజకవర్గం సేవకుల కోసం పెట్టానండి ఇది టూర్, కానీ దేవుడు వాళ్ళని ఆపాడు, మమ్మల్ని అందరినీ లేపాడు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అన్న ప్రేమానందం గారు, అమ్మగారు వస్తున్నారు. మాకు ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు సేవకులు వస్తున్నారు. మీరందరూ రావడం సంతోషం. ఈ యాత్ర ఇక్కడే కాదు, నాకు భారతదేశంలో ప్రతి క్రిస్టియన్ హిస్టారికల్ టూర్కి ప్రతి 3 monthsకి ఒక టూర్ వేయాలి, చూపించాలి, అన్నీ కూడా చరిత్ర తెలియాలి. పుస్తకాలు చదివి చెప్పడం వేరు, కళ్ళతో చూసి అనుభవాన్ని చెప్పడం చాలా బాగుంటుంది. సంఘానికి బుక్ నాలెడ్జ్ బాగుంటుంది, కానీ దానికంటే నేత్రాలతో చూసిన బాగుంటుందని ఆశ కలిగి వెళ్తాం. కనుక తప్పనిసరిగా మాకు ప్రార్థించగలరు. మరి నాకు ఏదైనా ఒక ప్రాజెక్టు నేను మొదలు పెడితే ఫస్ట్ నేను శాంసన్ డాడీకి చెప్తాను, తర్వాత మా డాక్టర్ గారికి చెప్తాను. ఎందుకంటే ఆయనకి నాకు ఇంకా ఉండే, ఎందుకంటే నేను చాలా చోట్ల చెప్తాను, డాక్టర్ గారు మనం కాపాడుకోవడం మంచిది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా కోసం చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా యూత్తో చెప్తాను ముందు, డాక్టర్ గారు మీ ప్రాంతానికి వస్తే వాళ్ళు వెళ్ళకపోయినా వెళ్ళినా కూడా మనం ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ముక్కు ముఖం తెల్లకి అందరికీ కొన్ని 100 మందిరాలు వారి చేతులు కట్టారు. ఈరోజు ఇక్కడ ఏ సినిమాలో నేను నిలబడ్డానంటే నేను స్థలం కొనుక్కోలేను, నాకు డాక్టర్ గారు ప్రొవైడ్ చేశారు. ట్రైబల్ మినిస్ట్రీ చేస్తుంటే అడుగుతుంది డాక్టర్ గారు. ఈరోజు ఈ మందిరాన్ని ఇంకా పైన మందిరం అయిపోతే పిల్లలు చేస్తుంది, మందిరం అయిపోతే ఇంకా ఇది మేము బ్రతకడానికి ఇల్లు కోసం ప్లాన్ లేదండి అసలు. అంతే కదా, నన్ను ఆదరించిన వారిలో తమ్ముడు మా ప్రవీణ్ రెడ్డి గారు, ఫేస్బుక్ ఫ్రెండ్. నాకు బండి లేదు సార్, ఆయనే ఫస్ట్ బండి ఆయన ఇచ్చారు. నా డెడికేషన్ అంటే అసలు గొప్ప కాదు. మళ్ళా 4 నెలల తర్వాత తమ్ముడు వస్తుంటే 40,000 కావాలి, 4,000 కావాలి నాకు బండికి. సువార్తకి వెళ్ళాలని డబ్బులు లేవు.
ఆయన ఇచ్చిన బండి ఆయన సోతకు వస్తుంటే నేను మా ఫ్రెండ్స్కి వెళ్ళి అమ్మేశాను. డబ్బులు కావాలి 4,000 కొత్త బండి అమ్మేశాను. ఎవరు అమ్మరు అసలు. అయినా ఇప్పటివరకు 14 సంవత్సరాలు ట్రైబుల్లో మా కాళ్ళు ఎరిగినేశారు. నడిచాం తొక్కల్లో, పాముల్లో, బైసెన్స్ మధ్య. ఆయన కూడా నాతో ప్రయాణం చేశాడు. సో మరి ప్రయాణం ఎలా సాగుతుంది ఈ సమయంలో జస్ట్ కొన్ని విషయాలు చెప్పాలని ఆశతోటే చెప్తా ఉన్నాను. వచ్చిన మీ అందరికీ వందనాలు. నాగరాయ్ గారు వాక్యం చెప్పిన తర్వాత ప్రకాష్ రాయ్ గారు ఆశీర్వాదాలు. బస్సు యాత్ర రిబ్బన్ కటింగ్ అంట సాంసంగ్ రెడీ చేస్తారు. సో ఈ యాత్ర చాలా విలువైనది, అంటే చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, విలువైన యాత్ర. మీరు ఎత్తినందుకు మీ అందరికీ నా అభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో దారులున్నాయి మనం ఎన్నుకోవడానికి, డబ్బు ఖర్చు పెట్టడానికి ఎన్నో వేస్ ఉంటాయి ఇప్పుడున్న సమాజంలో. వాటిలో మనం దేవునికి ఖర్చు పెట్టడం అనేది మీ యొక్క మంచి మనసుకి నిదర్శనం. దేవుడు దాన్ని చూస్తూ ఊరుకోరు. మీరు ఏ పని మీద వెళ్తున్నా దేవుడు ఖచ్చితంగా త్రోవలు సరళం చేస్తారు. ఓకే, సో అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరూ కూడా ఆరోగ్యంగా వెళ్ళాలి. సిక్నెస్ లేకుండా లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారు. మీకు ప్రభుత్వం నుంచి కానీ ప్రకృతి నుంచి కానీ ఎలాంటి సమస్య రావాలో మేము అందరూ ప్రేర్ చేస్తున్నాం. సంతోషంగా వెళ్ళారని మీరు వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని మేము అందరికీ కూడా మీ ఎక్స్పీరియన్స్ చెప్తే అందరిలో కూడా తెలిసి చూడడానికి ఇష్టపడతారు. మీరు వెళ్తున్న గ్రామ శ్రేణి చరిత్ర మీకు ఆల్రెడీ తెలిసిందే. మీరు వెళ్ళి నిలబడబోతున్న ప్రాంతంలో 10 సంవత్సరాల బాబు, 3 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు, వాళ్ళిద్దరూ ఆ జీప్లోంచి బయటకు వస్తుంటే పొడవలతో నరుకుతూ, గొడవలతో నరుకుతూ, కింద నుంచి గడ్డి పెట్టి జీప్ కింద అది మంట పెట్టి వాళ్ళు పైకి రాకుండా నరుకుతూ చంపేసిన దృశ్యం అన్నమాట. యావత్ భారతదేశం కాదు, ప్రపంచమంతా నిద్రపోయారన్నమాట. మీ అందరికీ విచిత్రం ఏంటంటే మీరు వెళ్తున్న 3 ప్రాంతాలు కూడా 3 కూడా బయట వాళ్ళే, మిషనరీస్. గ్రాహం స్టేన్స్ కానీ, లేకపోతే మన మదర్ టెరిసా కానీ, లేకపోతే విలియం కేరీ కానీ, వీళ్ళందరూ బయట నుంచి వచ్చినారు. సో అక్కడ ఉన్న వాళ్ళ డెడికేషన్ మన వాళ్ళకి చాలా తక్కువ. వాళ్ళు తమకున్న ఉన్నదాన్ని వదిలిపెట్టి, వాళ్ళకున్న పొజిషన్ వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చి పుష్టి వాళ్ళకి సర్వీస్ చేయటము, లేకపోతే వాళ్ళని మన వాళ్ళు అనుకొని చేయటం ఎంత కష్టం. మన బ్యాట్లో ఉన్న వాళ్ళు పక్కింటి వాళ్ళని చూడటమే లేని రోజు లేదు. కాబట్టి ఈ యాత్ర ఖచ్చితంగా ఆ కోణంలో ప్రజలకు ఒక మేలుకొలుపుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సో మీరు వెళ్తున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. మాకు కూడా తెలియచేయండి. మీకు సర్వదా దేవుడి రక్షణ ఉండాలని కోరుకుంటూ, మరియు అందరికీ ఆర్థిక చెప్తూ సెలవు తీసుకుంటాను. మొట్టమొదటిగా మీ అందరినీ చాలా అప్రిషియేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని మీరు చేయడానికి సిద్ధపడ్డారు. మరి గొప్ప మిషనరీస్ పరిచయం చేసినటువంటి ప్రాంతంలో మీరు దర్శించడానికి ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ మూమెంట్ ఈ మధ్యకి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. మరి అక్కడ అనేకమైన విషయాలు మీరు నేర్చుకుని తెలుసుకుని మాకు కూడా చెప్పినట్లయితే దేవుని ప్రభు పెట్టి నేను కూడా ఇంకోసారి మరి ఈ సమయంలో మేము కూడా రావాలి, కానీ కొన్ని పరిస్థితులు బట్టి ఆగిపోవడం అనేది జరిగింది. మీరు చాలా మంచిగా వెళ్ళండి. మీకు మంచి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించడం, ప్రయాణమాంతంలో దేవుడు తోడుకోవడం కాక మీ కొరకు మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం. అన్ని రకాలుగా దేవుని యొక్క సహాయం ఉంటుంది. ఆయన అభిమానం ఉంది. మన రాకపోకల్లో, మన ప్రయాణాల్లో ఆయన తోడుకుంటాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. మీరు ఈ రాత్రంతా ప్రయాణంలో ఉంటారు. ఒకవేళ బస్సులో మీరు నిద్రపోతున్నా మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మనల్ని కాపాడుతానికంటే ఆయన దేవదూతకు ఆజ్ఞాపిస్తాడు. అది మన చుట్టూ కాపుదల ఉండమని ఆజ్ఞాపిస్తాడంట. సో డ్రైవర్తో ఆయన ఉంటాడు, బస్సులో ఆయన ఉంటాడు. ప్రియమైన వల్లరా మరి ఈ ప్రయాణం అంతా రోడ్డు అంతా కూడా విశాలపరిచి ఎలాంటి ప్రమాదాలు లేకుండా దేవుడి కృప నిశ్చయం ఉంటుంది. మీ అందరికీ మంచి హ్యాపీగా వెళ్ళండి. దేవుని కృప పెట్టి మీ అందరికీ కూడా ఆనందించి చెప్తాను. ఈ టూరు యాత్ర నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు రావాలంటే నాకు ఉంది, కానీ కొన్ని పరిస్థితులు బాగాలేదు. మా అమ్మాయికి బాగాలేదు, హాస్పిటల్కి సేవ తెలియదు. 6 నెలలు ఉండిపోయాను. మళ్ళీ నెక్స్ట్ టూర్ మీరందరూ వెళ్దాం. మీరు వెళ్తుంటే నేను కూడా వెళ్తున్నట్టు అనిపించింది. కాబట్టి మీరు వెళ్తే నేను వెళ్తే మీ ప్రయాణం అంతా సక్సెస్ అవ్వాలని ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు నాకు సంతోషం అనిపించింది. మిమ్మల్ని వారంలో నడిపించడం అంతా చాలా ఈజీ. కాబట్టి మీరు అందరూ కూడా మంచి మంచి ప్రాంతాలు చూసి
మంచి అనుభూతి తిరిగి వచ్చి మాకు సాక్షి చెప్పి మీరు చూసినటువంటి ప్లేస్లన్నీ మాకు చెప్పాలని నేను కోరుకున్నాను. మీరు అంటున్నారు అందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. కొండల తట్టు నా కన్నులిచ్చున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నా సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సూచించినవాడు, ఆయన నీ పాదము తొట్టెలనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడు. ప్రార్థన చేసుకుందాం. రండి ఇక్కడికి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యో తండ్రి, సహోదరులు ప్లీజ్ సోమబాబు గారి ద్వారా భారతీయ క్రైస్తవ సాహిత్య యాత్ర దేవా బస్సు ప్రయాణములు వెలుచుంటుండగా బిడ్డలకు మీరు తోడు ఉండండి. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు యెహోవా నేను కాపాడు నీ వాక్యం తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఈ యొక్క బస్సు యాత్రలో నీ సన్నిధి ప్రత్యేకం ఉంచండి. బస్సులో ప్రయాణం చేసేవారు, బస్సు డ్రైవర్ గారు అందరినీ కూడా నీ రెక్కల చాటును భద్రపరచండి. ఏ చారిత్రాత్మ సంబంధించిన స్థలాలు చూడవలసి ఉన్నదో తండ్రి, అన్ని స్థలాలు చూచి సంతోషముగా బిడ్డలందరూ తిరిగి క్షేమం వచ్చినట్లు చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. బస్సు ముందు వెనుకలా మీరు ఆవరించండి. సాతాను క్రియలు లయపరచండి. నామనకే మహిమ తెచ్చుకోండి. బిడ్డలతో నీ సన్నిధి ఇశ్రాయేలీయులకు తోడుగున్న దేవా, బిడ్డలకు తోడుగా మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి కొనియాడి వేడుకొనిచున్నాం తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దీవెన బస్సు యాత్రకు వెళుచున్న బిడ్డలందరికీ తోడుగా నడిపించును కాక. ఒక్క నిమిషం కొంచెం ఖాళీగా పడు. దూరంగా కెమెరా అన్న ఇక్కడికి రండి అన్న. యాత్ర బస్సు బ్రదర్ సోమబాబు గారితో జరుగుతున్న కార్యక్రమం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో ఈ రిబ్బన్ కట్ చేస్తాం. ఇంతవరకు మాకు సహాయంబు చేసిన యేసువా, ఇంతవరకు మాకు సహాయంబు చేసిన యేసయ్యా, ముందు కూడా నుండి మమ్ము నడిపించుమా, ఇంక ముందు కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించినటువంటి దైవ సేవకులకు అందరికీ మా శాంసన్ అయ్య గారికి, మా ప్రెసిడెంట్ అయ్య గారికి, మా వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే డాక్టర్ అయ్య గారికి కూడా అతిథులుగా వచ్చినట్టు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ 1 తరఫున తెలియపరుస్తున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు అస్. ప్రార్థన కంటిన్యూగా చేస్తుందిగా అందరూ సంతోషంగా వెళ్ళి అన్ని చూసి మాకు మరలా చెప్పాలి.